సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారిని అనేక సందర్భాల్లో ప్రకటించిన సందర్భంలో ఆపరేషన్ కగార్ ఆపేయాలి, వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ లాంటి వ్యక్తులు ప్రకటించిన సందర్భంలో పౌర హక్కుల సంఘం పేరుతోని, మానవ హక్కుల సంఘం పేరుతోని, అనేక సంఘాల పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తప్పుడు ఆలోచనతోని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజల లోపల అయోమయం సృష్టిస్తున్న సందర్భంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నక్సల్స్ నరమేధం మేధోమదనం పేరుతోని నిజంగా సదస్సులు నిర్వహించడం చాలా గొప్ప విషయం, చాలా మంచి కార్యక్రమం. ఇది కరెక్ట్ సమయంలో ఒక మంచి నిర్ణయంగా ఇలా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ పేరుతో చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుడిపుచ్చుకొని దాంతోపాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరేయద్దు, ఎగిరేస్తే చంపేస్తామని చెప్పి సాక్షాత్తు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తటువంటి సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నక్సల్స్ ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సిద్ధాంతాలు కావు, ఈ దేశ జాతీయ పథకం ఎగిరేద్దంటారు, ఎగిరేస్తే చంపేస్తామంటారు, చంపుతారు. వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు, ఏ దేశ సిద్ధాంతం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు, దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎట్టి పరిస్థితిలో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, నక్సలిజాన్ని తప్పకుండా రూపుమాపుతాం, నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 67లో ప్రారంభించినటువంటి నక్సల్ మరి ఉద్యోగంతో ప్రారంభించినటువంటి నక్సలిజం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు 220 జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 12 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితమైంది. నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి బస్సులో నక్సలిజం అన్నది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అని 100% వాస్తవం. ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది ఏంటంటే శూన్యం. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అభివృద్ధిని అడ్డుకున్నారు, పేదల బతుకులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. కానీ దేనికోసం కూడా ఇవాళ నక్సలిజం అనేది పనిచేయటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు దాదాపు 50,000 మందిని నక్సల్స్ పొట్టన పెట్టుకున్నారు. 50,000 మందిని, 9,000 మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ హతమార్చారు. ఇలా 13,000 మంది దాదాపు నక్సల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు. ఇలా అక్కడ మీరు చూస్తున్నారు, ఫోటోస్ అని చూస్తున్నారు. ఇవాళ ఇక్కడ కూర్చోండి నరసింహన్ సార్ గారు కానీ, గుజ్జు నరసయ్య సార్ కానీ, రంగేష్ సార్ కానీ, శేషరావు సార్ కానీ, వీళ్ళందరూ కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నక్సలైట్ చేతిలో ప్రాణత్యాగం చేసినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల శవాలు కోసం వీళ్ళందరూ కూడా. కానీ మాలాంటి అనేక మంది కార్యకర్తలు తయారు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తను మర్డర్ చేస్తే ఎక్కడ విద్యార్థి పరిషత్ వెనుక పోలే. ఇవాళ ప్రపంచంలో దేశంలో ఒక శక్తివంతమైన విద్యార్థి సంస్థ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఆనాటి నుంచి ఈనాటి వరకు బలిదానం అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి పరిషత్ ఏదో కూడా అధికారం రాదు. విద్యార్థి రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయ సంస్థ కాదు, రాజకీయ పార్టీ కాదు. విద్యార్థి పరిషత్ ఫలానా పార్టీ అధికారంలో రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ కోరుకోరు. ఫలానా పార్టీ అధికారం రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ పనిచేయదు. వాళ్ళు దేనికోసం త్యాగాలు చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలి.
ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా అధికారం కోసమో దేనికోసమో దానికోసం ఒక స్వలాభం కోసం పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి, కానీ ఏ స్వలాభం లేకుండా కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ భావాజాలంతో ఒక అనేక ఒడిదుడులు ఏర్పడ కూడా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఇక శక్తివంతంగా ఇక తయారైన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అక్కడ ఉన్నటువంటి ఫోటో చూస్తాం మనం. దాని ఇప్పటికే 50 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ నక్సల్ చేతులుగా బలైపోయారు. ఎవరు ఐక్య పార్టీకి సంబంధం వీళ్ళెవరు కూడా. కారణం ఏంటంటే మీరందరూ వాళ్ళ మంచి కష్టపడి చదువుకోవాలి, విద్యార్థులను దేశభక్తులుగా తయారు చేయాలి, ఒక మంచి ఆలోచన సంస్కారకర్తలుగా తయారు చేయాలి, వాళ్ళు చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలి, ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేసేది తప్ప ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, ముఖ్యమంత్రి కావాలి దానికోసం ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త పనిచేయలేదు. ఇవాళ అక్కడ త్యాగం చేసిన అందరూ కూడా మీరు ఎవ్వరు చూడకపోవచ్చు. నేను చాలా మంది చూసిన దానిలో దానిలో వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళందరూ చిన్న చిన్న చెల్లెలు ఉన్నారు, మీలాంటి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూస్తే ఇలా నిజంగా చెప్పలేము. అది కూడా వాళ్ళ ఆస్తి కోసమో కుటుంబ తగాలతోనో రాజకీయాల స్వలాభం కోసమో వాళ్ళు ప్రాణత్యాగం చేయలే. వాళ్ళు నక్సలైట్లు చంపుతామని బెదిరించినప్పుడు కూడా, పోస్టులు వేసినప్పుడు కూడా వాళ్ళు టైం చెప్పారు. ఫలానా సామాజ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు జాతీయ జెండాను ఎగిరేస్తే నువ్వు అడ్డుకున్నావు, జాతీయ జెండాను ఎగిరేద్దంటే ఎగిరేసినావు, మేము జాతీయ జెండాను తీస్తే నువ్వు అడ్డుకున్నావు కాబట్టి ఫలానా డేట్ రోజు ఫలానా టైంలో ఫలానా ప్లేస్ లో నేను హతమారుస్తాం అని చెప్పి ఇలా వార్నింగ్ ఇచ్చారు. సామాజ్ జగన్మోహన్ వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా అనేక మంది రామన్న గోపన్న వార్నింగ్ ఇచ్చారు, మధుసూదన్ గౌడ్కు వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళందరి మీద పోస్టర్లు వేసారు. మీరు విద్యార్థి పరిషత్తులో పనిచేస్తే, మీరు ఈ దేశం కోసం పనిచేస్తే, జాతీయ భావజాలంతో పనిచేస్తే, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే, విద్యా సంస్థలు సరిగా నిర్వహించే ప్రయత్నం చేస్తే ఇలా ఫలానా డేట్ ఫలానా టైం ఫలానా ప్లేస్ లో మిమ్మల్ని హతమారుస్తామని చెప్పి పోస్టర్లు వేస్తే కూడా ఆ విద్యార్థి నాయకులు ఎవరు కూడా పారిపోలే. నేను ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ సమాజ నిర్మాణం కోసం ఇలా నేను వచ్చినా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి వాళ్ళ ఎదుడి నక్సలైట్లు బుల్లెట్లు దించినా కూడా భారత్ మాతాకి జై అని చెప్పి చివరి శ్వాస వరకు ఇలా గాంధీస్తూ గర్జిస్తూ ప్రాణత్యాగం చేసేది తప్ప ఇలా పిరికితనంతో చనిపోలే వాళ్ళందరూ కూడా. ఇలా ఈ దేశంలో ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నక్సల్ చంపలే, టెర్రరిస్టులు చంపలే, ఎవరు బలిదానాలు చేయలే. వాళ్ళు కేవలం విద్యార్థి పరిషత్ కార్యకర్తలే ఈ దేశం కోసం 370 ఆర్టికల్ కోసం కూడా బలిదానం ఉన్న కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా విద్యార్థి పరిస్థితి కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసింది కాబట్టి వాళ్ళు ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేశారో, ఏ సమాజ నిర్మాణం కావాలనుకున్నారో, ఏ దేశ నిర్మాణం కావాలనుకున్నారో అటువంటి దేశ నిర్మాణం కోసం అటువంటి సమాజ నిర్మాణం కోసం మనం పనిచేయాలని చెప్పే వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో అనేక మార్పులు చూపించింది. వాళ్ళ పేదరిక నిర్మూలన అన్నారు. ఇంతో బాబురావు గారు చెప్పినట్టు ఛత్తీస్గఢ్లో జనతల సర్కార్ అని చెప్పి ఇదే మావోయిస్టులు సర్కార్ ఏర్పాటు చేసుకున్నారు. ట్యాక్సులు వాళ్ళకే కట్టాలి, స్కూళ్ళు తెరవద్దు, హాస్పిటల్ తెరవద్దు, కాలేజీలు తెరవద్దు, ఎక్కడ ఏ విద్యా సంస్థలు కానీ ఏ సంస్థలు తెరవద్దని చెప్పి ఇవాళ అక్కడ ఆజమై చెలాయించి ఛత్తీస్గఢ్లో ఇవాళ సర్కారు మించి ఇవాళ సర్కారు పెట్టినటువంటి ఇలా నక్సలైట్లు వాళ్ళ పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏమైంది పేదరికం? మీ సర్కార్ మీ చేతిలో ఉన్నది, మీరే సర్కార్ని చేతిలో తీసుకున్నారు, జనతన సర్కార్ని పేరు పెట్టుకున్నారు. ఇవాళ దేశంలో అత్యధికమైన వెనుకబడ్డ ప్రాంతం, పేదరికమైన ప్రాంతం ఛత్తీస్గఢ్. మరి అటువంటి ఛత్తీస్గఢ్లో జాతీయ పతాకాన్ని కూడా ఎగిరేసే పరిస్థితి లేదు అంటే ఈ సిద్ధాంతాలు ఎవరి కోసం, ఏ దేశం కోసం, ఏ ప్రజల కోసమో ఇవాళ స్పష్టంగా కావాల్సిన అవసరం ఉంది. మరి ఛత్తీస్గఢ్లో ఇంకా పేదరికమే. కాబట్టి అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ
కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు, రాహుల్ గాంధీ చెప్తున్నారు చర్చలు వాళ్ళు పేదరికం ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఇలా నక్సలిజం అనేది ఈ దేశంలో పాతుకుపోయింది. 220 దేశాలు 20 జిల్లాల్లో నక్సలిజం పాతుకుపోయింది. ఏ జిల్లాలో పేదరికం లేకుండా ఇలా నక్సలి చేశారు? ఏ రాష్ట్రంలో పేదరికం లేకుండా నక్సలి పేయాలి చేశారు? వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారా సాధించింది ఏందో ఇప్పుడు కూడా స్పష్టమైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఉంటాయి స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం లేదు ఎప్పటి కూడా. ఇలా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అందుకే ఇలా దేశంలో అభివృద్ధిలో చర్చ జరగాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికంటే ముందేంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏందని చెప్పి ఇలా ఉగ్రవాదం కానీ టెర్రరిజం కానీ నక్సలిజం మీద కూడా చర్చ జరిగేటువంటి విశ్లేషణలు చర్చ జరిగే పరిస్థితి వాళ్ళు వచ్చింది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 రకాల వ్యూహాలతో, ఒకటి భద్రత, అభివృద్ధి, దాంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం, ఈ 3 విధానాలతోని ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడైతే నక్సల్స్ ప్రాంతాలున్నాయో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం, అత్యాధునికమైన విషయాలు టెక్నాలజీతోని పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఎక్కడైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి జిల్లాలో ఆ జిల్లాలకు ఆ ప్రాంతాలకు అత్యధికంగా నిధులు కేటాయించడం, ఆ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం, ఇటువంటి ప్రయత్నాలతో ఇవాళ ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో ఇలా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇలా సక్సెస్ అయిందనే విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటారంటే ఆపరేషన్ కగార్ ఆపేయండి, నాకు కూడా ఫోన్ చేసి చాలా మంది ఆపరేషన్ కగార్ ఆపేయండి, చర్చలు జరపని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క పిరికి పందాల పార్టీ కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి పవర్ఫుల్ మనిషి, అమిత్ షా గారికి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థకు ఒక అధినేత ఆయన. ఇలా టేబుల్ మీద తుపాకీ పెట్టి చర్చలు జరిపేటువంటి పార్టీ అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది, వాళ్ళ చేతిలో తుపాకీ ఉన్నది అయినా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాధించింది ఏంది? నక్సలిజంగా ఉన్నది, విధ్వంసం జరుగుతున్నది, ఆశించడం జరుగుతున్నది, ఇంతవరకు సాధించింది ఏం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కఠినంగా వ్యవస్థం కాబట్టి ఈ దేశంలో తుపాకీ ఒక చట్టాన్ని కాపాడే పోలీస్ చేతిలో ఉండాలి, ఈ దేశాన్ని కాపాడే ఒక జవాన్ చేతిలో ఉండాలి తప్ప ఇలా విధ్వంసక శక్తిలో తుపాకీ ఉంటే దాన్ని ఉపేక్షించేది లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించి తీర్చామని చెప్పి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం సంకల్పం తీసుకునే కనుకనే ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగిపోయినాయి. ఈ నరహంతక నక్సలైట్లు కానీ ఇటువంటి నరమేధం కానీ పూర్తిగా నిర్మించబడ్డదంటే ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలు ఈ నక్సలిజాన్ని టెర్రరిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ అర్బన్ నక్సల్స్ పేరుతోని వాళ్ళ సమాజంలో సదస్సులు నిర్వహిస్తూ, విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూ, విద్యార్థుల లోపల ఈ సమాజం లోపల ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప ఇద్దామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మన ఆపరేషన్ కగారు ఆపేయాల్సిందే చర్చ జరపండి. ఇలా నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలో స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివేయని చెప్పండి. అంటే ద్వంద్వ విధానాలు, వీళ్ళు ద్వంద్వ విధానాలు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం, అధికారం లేనప్పుడు ఇంకో విధానం. ఒకటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ ఇవాళ నా మీద పోస్టర్లు వేసినప్పుడు, విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు నా మీద పోస్టర్లు వేశారు. నేను పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు పాడు బంద్ చేయాలి, లేకుంటే ప్రజల మధ్యలో గుణపాఠం అని చెప్తామని పోస్టర్లు వేశారు. నేను మొన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆయన కాపాడినప్పుడు నేను ఇట్లా చాలా మంది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా, ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ, మధుసూదన్ గారు కానీ, రామన్న గోపన్ ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో
అనేక జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ మన స్ఫూర్తి పదార్థాలు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకని బాబురావు సార్ చెప్పాడు మీరు చాలా మంది నక్సలిజం అంటే ఏందో తెలియదు దీనిలో చాలా మందికి నక్సలిజం అంటే ఏందో తెలియదు కానీ తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే ఈరోజు విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ నక్సల్ నరమేధం మేధం మాదన పేరుతోని వాళ్ళు ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. సదస్సులు నిర్వహించే పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.